హాయ్ గైస్, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను 3 టక్స్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. మరియు కటింగ్ కూడా నేను ఎలా కట్ చేశాను క్లియర్గా నేను చెప్పాను. మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసేయండి. ముందుగా మనం ఇట్లా బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పోగులు అనేది ఉంటే మనం నీట్గా దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి మార్కింగ్స్ గీసుకునేటప్పుడు నీట్గా కనిపిస్తాయి. ఇలా నీట్గా మనం కట్ చేసుకున్న తర్వాత దానిపైన 1 ఇంచ్కి ఒక 1/2 ఇంచ్కి అనేది మనం మార్కింగ్ తీసుకోవాలి. మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట, ఇది 14 ఇంచులు. అటు సైడ్ కూడా మనం 14 ఇంచులు అనేది పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా జాయిన్ చేసుకోవాలి మార్కింగ్స్ ప్రకారం. ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఏ బ్లౌజ్కైనా సరే మనం 6 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువ హెవీగా ఉంటే 6.5 తీసుకుంటే సరిపోతుంది ఆర్మ్ హోల్ అనేది. ఇలా మనం నీట్గా తీసుకున్న తర్వాత మనం చెస్ట్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ 8.5 వస్తుంది. ప్లస్ మనం 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. వెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్, మళ్ళీ దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనము టక్స్ కోసము తర్వాత నీట్గా మనం జాయిన్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సేమ్ దాని ప్రకారం కింద వెస్ట్ కూడా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా జాయింట్ అనేది మనం చేసుకుందాం. ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి మనం నీట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాం, ఎందుకంటే లోత్ అనేది తీసుకోవాలి. లోతుకు వచ్చేసి మనం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ హెవీ చెస్ట్ ఉన్న వారికి 1.5 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి. చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా. డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్, మన ఇష్టము. డీప్ వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ షేప్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుందాం, ఎందుకంటే స్టిచ్ చేసినప్పుడు మనకి వెళ్ళిపోతుంది క్లాత్, కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ దగ్గర నీట్గా ఫోల్డ్ చేసి మనం టక్స్కి పాయింట్ చేసుకుందాం. అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ అనేది చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నీట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాం. అటుపక్క 1/2 ఇంచ్, ఇటుపక్క 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనం ముందు 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాం కాబట్టి వేస్ట్ దగ్గర. ఇటుపక్క 1/2 ఇంచ్, అటుపక్క 1/2 ఇంచ్ అనేది టక్స్ పాయింట్ అనేది మనం జాయిన్ చేసుకుందాం. నీట్గా లైన్స్ అనేది బ్యాక్ టక్స్ అనేది మనం నీట్గా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సింపుల్ అవుతుంది. ఇటుపక్క అనేది మనకి మార్కింగ్ పడదు కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి కనిపిస్తుంది కాబట్టి 2 సైడ్స్ అనేది టక్స్ వస్తుంది. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, మళ్ళీ ఎంత తీసుకోవాలనేది లేకుండా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం అనేది నీట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే, మనం ఆర్మ్ హోల్ అనేది ఇలా టేప్తో మెజర్ చేస్తే మనకి 9.5 ఇంచెస్ అనేది వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మనం మెజర్ చేసుకుంటే వస్తుంది. 9.5 ఇంచెస్ని మనం మైనస్ చేస్తే 8.5 ఇంచెస్ వచ్చేటట్లు మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ ఇస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 6.5 ఇంచెస్. అటు సైడ్ కూడా మనం 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న ప్రకారం నీట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాం. మళ్ళీ లోత్ వచ్చేసి మనం హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం కింద హ్యాండ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఎక్స్ట్రా మనం 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నీట్గా మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర 2 ఇంచెస్కి ఒకటి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత నీట్గా దానికి డౌన్ చేసుకోవాలి, హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. నీట్గా అలా డౌన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని నీట్గా హ్యాండ్ అనేది డౌన్ చేసుకొని నీట్గా ఒక మార్కింగ్ అనేది డౌన్ చేసుకోవాలి. మనం నీట్గా హ్యాండ్ షేప్ వచ్చే విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్స్ కింద మనం పాటిస్తే మనకి హ్యాండ్ అనేది నీట్గా మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా నీట్గా వచ్చిందో హ్యాండ్ షేప్ వచ్చేసి. మనం తర్వాత కట్ చేసుకున్న తర్వాత నీట్గా సైడ్కి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందాం. ఇప్పుడు లోత్ వచ్చేసి మనం తీసుకోవాలి. హ్యాండ్ లోతు నీట్గా అలా ఫోల్డ్ చేసి ఒక
నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత అలా రఫ్ చేసిన తర్వాత ఒక పాయింట్ అనేది మనం అక్కడ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నీట్గా అక్కడ నుంచి ఒకటి ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పాయింట్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి. చేసుకుంటే నీట్గా మనకి హ్యాండ్ లోత్ అనేది వస్తుంది. దాని ప్రకారం మనం నీట్గా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. తీసుకొని నీట్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనకి టక్స్ అనేది పెట్టుకోవాలి. ఒక చిన్న కార్డ్ లాగా పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు మనకి క్రాస్గా పెడితే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్. నేను స్ట్రైట్ కట్టే పెడుతున్నాను, క్రాస్ కటింగ్ ఏం కాదు. చూసారు కదా, ఏం లేదు, సింపులే. నీట్గా అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర మనం చిన్నగా ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. మీ ఇష్టం అండి, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు కింద మనము 2 ఇంచెస్కి అనేది మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ ఒకటి పట్టి వస్తుంది అనమాట, అది కటింగ్లో వెళ్ళిపోతుంది. నేను 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మీరు కూడా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి అనేది మనం ఒకటి మార్కింగ్ అనేది పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ పై నుంచి ఒక 1 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచ్, అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనమాట. నీట్గా మార్కింగ్ అనేది చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఒక 2.5 ఇంచెస్కి మనం టక్స్ అనేది పాయింట్ అవుట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 ఇంచెస్కి అనేది టక్స్ తీసుకున్నాను. అటు సైడ్ 1 ఇంచ్ మనకి టక్స్కి పోతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. టక్స్ మనం జాయిన్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది తక్కువ రాకుండా వస్తుంది. అలా జాయిన్ చేసిన తర్వాత నీట్గా మార్కింగ్ ప్రకారం మనము జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ మెయిన్ టక్స్ పొడవు వచ్చేసి నేను 2.5 అనేది తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా అంతే, 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నీట్గా అనేది జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకొని టేప్ పెట్టి మనం నీట్గా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకుందాం. ఇచ్చుకుంటే అక్కడ ఇంకో టక్స్ అనేది మనకు వస్తుంది. సేమ్ ఆ టక్స్ కూడా మనకి 2.5 ఇంచెస్ వస్తుంది. 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ దగ్గర కూడా ఇంకో టక్స్ వస్తుంది. నీట్గా అలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఫోల్డ్ చేసి నీట్గా రఫ్ చేస్తే మనకి ఆర్మ్ దగ్గర అనేది ఇంకో టక్స్ అనేది వస్తుంది. దాన్ని నీట్గా మార్కింగ్ చేసుకొని అది పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ అనమాట. ఈ టక్స్ చూసారు కదా, 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. ట్రయాంగిల్ షేప్ అనేది వస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసామని అర్థం. ఆ షేప్ కింద వస్తే మనకి నీట్గా వచ్చిన తర్వాత అటుపక్క కూడా సేమ్ మార్కింగ్స్ పడేటట్లు మనం రఫ్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్స్ అనేది వస్తుంది. మనం డబల్ టైం పెట్టాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత కింద పట్టీ కోసం నేను బ్యాక్ పార్ట్ తీసుకొని ఆధారంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకుంటే మనకి సరిపోతుంది, పట్టీ అనేది వస్తుంది. 3.5 అనేది హుక్స్ మనం జాయిన్ చేసుకున్నాం కదా, హుక్ సైడ్ నుంచి 3.5, అటు సైడ్ మనం 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత మళ్ళీ టేప్ దగ్గర అక్కడ నుంచి హుక్స్ పట్టీ దగ్గర నుంచి 3.9కి ఒక మార్కింగ్ చేసుకొని దాని హైట్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని నీట్గా జాయిన్ చేసుకుందాం. నీట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పట్టీ అనేది రెడీ అవుతుంది. నీట్గా కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్ అండ్ పట్టీ అనేది మనకి రెడీ అయింది. మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తే మనకి చాలా సింపుల్ అవుతుంది. బిగినర్స్కి అయితే ఇలా పెట్టి కట్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. అలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం నీట్గా మార్కింగ్ ప్రకారం కట్ చేస్తే చూడండి ఎంత సింపులో, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేద్దామో చూద్దాం. నీట్గా మనం టక్స్ అనేది నీట్గా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఒక కుట్ట అనేది వేసుకోకూడదండి. మనం కన్ఫామ్గా దాన్ని డబల్ స్టిచ్ అనేది వేయాలి. వేయడం వల్ల కుట్ట అనేది బలంగా ఉంటుంది, మనకి కుట్లు ఊడిపోకుండా అనేది ఉంటాయి. చూసారు కదా, సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఫోల్డ్ చేసి
మనం ఇలా కుట్టామంటే మనం లైనింగ్ బ్లౌజ్ కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు పట్టీ కోసం నేను ఇది ఇన్విజిబుల్గా ఉంటుందన్నమాట. పట్టీ అనేది మనకి పోగులు అనేది కనిపించకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా క్లాత్ అనేది అలా పెట్టి కుట్టారనుకోండి, మీకు ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వస్తుంది. పట్టీ అనేది నీట్గా పోగులు లేకోకుండా కనిపిస్తుంది అనమాట. మీకు నీట్గా పట్టీని అలా స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా మీరు డబల్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా నీట్గా కుట్టేటప్పుడు మనకి ఇక్కడ టక్స్ దగ్గర మనం నీట్గా దాన్ని ఫోల్డ్ చేయాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి నీట్గా అనేది దాన్ని స్టిచ్ చేయాలి. దాని మీద స్టిచ్ చేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. సేమ్ మీరు ఇది కూడా డబల్ స్టిచ్ అనేది వేయాలి. డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది బాగా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇంకో స్టిచ్ వేయాలి. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఇప్పుడు నీట్గా దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత వీడియో చూపిస్తున్న విధంగా నీట్గా దాన్ని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పార్ట్ నీట్గా స్టిచ్ చేసేయాలి. మళ్ళీ డబల్ స్టిచ్. చూసారు కదా, నీట్గా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా చేస్తే. చూసారు కదా, ఎక్స్ట్రా ఉండేది మనం నీట్గా కట్ చేసుకుందాం. నీట్గా వచ్చేసింది కదా, చూసారు కదా ఎలా వచ్చిందో. నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది. మనం నీట్గా పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా కింద సైడ్ కూడా మనం నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. దీనికి పట్టీ అనేది జాయిన్ చేస్తున్నా, హుక్స్ పట్టీ. నీట్గా క్లాత్ తీసుకొని లైనింగ్లోదే మనం నీట్గా కట్ చేసుకుంటే ఒక 1.5 ఇంచ్ మనం పట్టీ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి మనకి హుక్స్ పట్టీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కాజా పట్టీకి వస్తుంది. చూసారు కదా, నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా మనం స్టిచ్ చేస్తే. ఇటు సైడ్ కూడా నేను కుట్టేసుకున్నాను. దీనికి అనేది కాజా పట్టీ అనేది కొంచెం వెడల్పు తీసుకోవాలి, ఎందుకంటే హుక్స్ అనేది వస్తాయి కాబట్టి. కొంచెం వెడల్పుగా తీసుకొని నీట్గా డబల్ స్టిచ్ అనేది వేయాల్సింది. దీనికి కూడా దీనికి వచ్చేసి పైకి వస్తుంది అనమాట లైనింగ్ క్లాత్ అనేది. ఎందుకంటే అక్కడ మనము కుడతాం కదా నీట్గా, హుక్స్ అనేది పెట్టుకోనికి నీట్గా థ్రెడ్ అనేది కుడతాం కాబట్టి మనం కొంచెం దాన్ని వెడల్పుగానే తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనకి టక్స్ వస్తాయి కదా, దాన్ని డబల్ స్టిచ్ అనేది వేసుకుందాం. నీట్గా ఇలా వేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్ అనేది కన్ఫామ్గా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి కింద అనేది పట్టి అటాచ్ చేస్తే బాగా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దానికి మనకి లైనింగ్లో అనేది క్లాత్ అనేది మిగిలి ఉంటుంది కాబట్టి చిన్న పట్టీలాగా మనము తీసుకోవాలి. 1 సెంటీమీటర్ తీసుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేశాను నేను. ఫోల్డ్ చేసి దానికి నీట్గా స్టిచ్ అనేది వేసుకుందాం. ఇట్లా వచ్చేసి నీట్గా అనేది ఫినిషింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, అలా అనేది మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి. ఫోల్డ్ చేసిన తర్వాత వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇన్విజిబుల్ స్టిచ్ అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్విజిబుల్ స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది పోగులు రాకోకుండా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఇన్విజిబుల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్, ఇలా డబల్ స్టిచ్ అనేది వేయాలి. మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం నీట్గా కుట్ట అనేది వేసుకుందాం. కింద సైడ్ నీట్గా వేసుకున్న తర్వాత దాన్ని నీట్గా రివర్స్లో తిప్పి మళ్ళీ ఇంకో కుట్టేయాలి. వేస్తే బలంగా ఉంటుంది అనమాట మనకి స్టిచ్ అనేది. వేసిన తర్వాత దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసి చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను మెడపట్టి కోసం నేను నీట్గా 1 సెంటీమీటర్ తీసుకున్నాను. చూసారు కదా, నీట్గా అలానే స్టిచ్ చేసుకోవాలి. మెడ దగ్గర చేసి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది మెడపట్టి వేయడం వల్ల. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ అనేది తీసుకుందాం. 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అనేది తీసుకుంటే బాగా కనిపించదు దాని మీద. తర్వాత ఒక చిన్న కుట్ట అనేది వేయాలి ఫోల్డ్ చేసుకొని నీట్గా. చూసారు కదా, నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం హ్యాండ్ పార్ట్ వచ్చేసి నీట్గా మనం జాయిన్ చేసుకున్నాం. లోత్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మార్కింగ్ అనేది మనం చేసుకున్నాం కాబట్టి నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ హ్యాండ్ పార్ట్ కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీగా. అలా వేస్తేనే మనకి కుట్ట అనేది పగలకోకుండా ఉంటుంది. ఇలా నీట్గా జాయిన్ అనేది మనం చేసుకుందాం.
సేమ్ డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి. నేను దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను సైడ్ జాయింట్స్కి, ఎందుకంటే పోగులు అనేది రాకోకుండా. హెమ్మింగ్ మిషన్ లేని వాళ్ళు ఇలా చేస్తే బ్లౌజెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి బయట కూడా చాలామంది ఇలానే ఫినిషింగ్ చూస్తే మనకి బ్లౌజెస్ అనేది ఇస్తారు. సో హెమ్మింగ్ మిషన్ లేని వాళ్ళు ఇలా ఇన్విజిబుల్ స్టిచ్ అనేది చేసుకుంటే పోగులు అనేది కనిపించవు. ఇలా ఇన్విజిబుల్ స్టిచ్ చేసే వాళ్ళు కన్ఫామ్గా ఒక హాఫ్ ఇంచు, ఒక హాఫ్న్నర అలా మనం ఎక్స్ట్రా తీసుకుంటే బ్లౌజ్ మళ్ళీ మనకి ఫిట్టింగ్లోనే తక్కువ రాదు. మీరు ఎక్స్ట్రానే తీసుకోండి. నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయా, ఇన్విజిబుల్ స్టిచ్ దగ్గర క్లాత్ మనము చెస్ట్ దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఒక 1 and 2.5 అనేది తీసుకోండి. నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయా, మీరు 2.5 తీసుకోండి. ఎందుకంటే ఇన్విజిబుల్ స్టిచ్కి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది వెళ్తుంది అనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో బ్లౌజ్ నీట్గా అనేది పోగులు లేకుండా మనకి లోపల చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. హెమ్మింగ్ లేని మిషన్ లేని వాళ్ళు ఇలా చేస్తే ఇన్విజిబుల్ స్టిచ్ నీట్గా వస్తుంది.